ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు లేరు మేడం. ఇంతవరకు మేము ఇంతగానంగా 6 రోజుల నుంచి చేస్తుంటే మా ప్రిన్సిపల్ మొన్న లీవ్ పెట్టి బయటికెళ్లారు. మరి అది ఏ విషయంలో లీవ్ పెట్టుకున్నారో మాకు తెలియదు. ఇంతవరకు మాకు పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చి నా స్టూడెంట్స్ ఉండి మాట్లాడదామని సార్ మాత్రం ఇంతవరకు ఏ ప్రయత్నం చేయలేదు. ఎలాంటి రెస్పాన్స్ అది మేనేజ్మెంట్‌కే అర్థం అవ్వాలి. అసలు విద్యార్థుల ఆవేదన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అర్థమవుతలేదు. నిన్న నైట్ 9 వరకు ఆడబిడ్డలు ఇక్కడనే కూర్చొని ఉన్నా కానీ ఒక్కరు వచ్చి మాట్లాడింది లేదు, ఆదుకున్నది లేదు. గత 6 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మా ఫ్యాకల్టీ నుంచి, మా టీచర్స్ నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఎవరు వచ్చి మరి ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి, లాస్ట్ టైం మీకు ఇది వచ్చింది నిజమే కదా అని మాకు చెప్పిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రిన్సిపల్ వచ్చినా కానీ పీజీ వాళ్ళకి 50, యూజీ వాళ్ళకి 50% అని చెప్తున్నారు, కానీ అది మీదే అని తను కూడా చెప్పలేకపోతున్నాడు. సార్ ఇప్పుడు లీవ్లో ఉన్నాడు, ప్రెస్ మీట్లు రిలీజ్ చేస్తున్నాడు, వాటికి మేము ఒప్పుకోవట్లేదు చెప్తున్నాం. మేము పట్టించుకోకపోతే, ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు పట్టించుకోకపోతే మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము కూర్చుంటామని ఫుల్ డిమాండ్తో కూర్చున్నాం ఇక్కడ. మేము అడుగుతున్న దాంట్లో తప్పేం లేదు. మా హాస్టల్ మాకే ఇవ్వమని అడుగుతాం. ఆల్రెడీ పీజీ వాళ్ళకి ఓయూలో బ్లాక్ ఉంది కాబట్టే మేము ఆ రైట్ తోటే మా రైట్స్నే మేము అడుగుతున్నాం. ఇంతమంది 217 మంది విద్యార్థులు అప్లై చేస్తే 120 మందికే ఇచ్చారు. మిగతా 70 మంది ఎక్కడ ఉండాలి? నెలకి అంత ఫీజులు కట్టుకొని ఉండాలంటే ఎంత కష్టం మధ్యతరగతి కుటుంబాలకి. మేము ఫైనల్ ఇయర్స్. మేము స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు హాస్టల్ కోసం ఉద్యమం స్టార్ట్ అయింది. మా సీనియర్స్ అందరు పోరాడారు. అందరం పోరాడి 19 రోజులు ఫైట్ చేస్తే వచ్చింది 100% అన్నారు. కాకపోతే 11th డే 50-50 అన్నారు. మేము ఒప్పుకోలేదు ఆ జీవోకి. 16th డే రోజు 100% అని అన్నాకనే మాకు గవర్నమెంట్ ఏమంటాం మాట ఇచ్చినాకనే మేము మాట ఇచ్చినాక లేచినాం, కానీ దాన్ని అఫీషియల్గా మాకు అందజేయలేదు. చెప్పారు అఫీషియల్గా, న్యూస్లో అన్నీ చేశారు, కానీ మాకు సపోర్ట్గా రావట్లేదు. ఇప్పుడు అదే పాయింట్ని రేజ్ చేసుకొని మా ప్రిన్సిపల్ గారు 50-50 అన్న విధంగా ఇచ్చాము అంటారు. ఆల్రెడీ ఈ 2 years మేము అడ్జస్ట్ అయ్యి ఉన్నాం. మా స్ట్రెంత్ అప్పుడు తక్కువ, 30 మెంబర్సే ఉన్నాం కోర్స్కి. కాబట్టి అడ్జస్ట్ అయినాం. ప్లేస్ ఉంది కాబట్టి పీజీ వాళ్ళకి ఇస్తా అంటే సరే అని మేము కాంప్రమైజ్ అయినాం. సరే ఉంది కదా, వాళ్ళు కూడా అమ్మాయిలు అక్క వాళ్ళే కదా అన్న విధంగా మేము ఇచ్చినాం. కానీ ఇప్పుడు మా స్ట్రెంతే పెరిగింది, మా జూనియర్స్కే లేదు. ఇంకా వాళ్ళని మేమేమంటాం? అది కాక వాళ్ళకి ఓయూలో బ్లాక్ ఉంది, వాళ్ళకి అన్యాయం చేయమన్నట్లే, వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి అక్కడ అడ్జస్ట్ అయితే ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలకి ఉంటుంది కదా, అదే రైట్ మేము అడుగుతున్నాం.